నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా మన యొక్క సెకండ్ వీడియో ఇది. ఈ వీడియోలో భారత రాజ్యాంగం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది తెలుసుకోవడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానము, అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన విధానము, వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ చట్టాలు చేయవలసి వచ్చింది, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ముందు జరిగినటువంటి సంఘటనలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారనేటువంటిది ఒకసారి మనం తెలుసుకోవాలి. మనకు అందరికీ తెలుసు, 1600 సంవత్సరంలో వ్యాపార నిమిత్తము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏర్పడింది. 1608లో మన భారతదేశంలోకి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అది ఫ్రెంచ్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, డచ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా యుద్ధాల్లో ఓడిస్తూ వారి యొక్క ఆధిపత్యాన్ని తగ్గిస్తూ కేవలము ఇండియా మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇలా వ్యాపారాన్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేశారు. అయితే ఇదే సమయంలో వాళ్ళు మన భారతదేశంలోని రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అలా ప్రప్రథమంగా మనం బలంగా చెప్పుకోవాల్సినటువంటి వారు ఏదైనా ఉందంటే 1750లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం అనేటువంటిది వీరి యొక్క ఆలోచన విధానాన్ని మలుపు తిప్పింది. అంటే అప్పటి వరకు వ్యాపారానికి నిమిత్తం అనేటువంటి వాళ్ళు రాజకీయంగా, అదేవిధంగా ఈ పొలిటికల్ మోటివ్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది వారి యొక్క జోక్యం అనేటువంటిది పెరిగిపోయింది. 1757లో గెలవడము, తర్వాత 1764లో జరిగినటువంటి బక్సర్ యుద్ధము, తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగినటువంటి కార్నాటిక్ యుద్ధాల్లో గెలవడము, తర్వాత ఆంగ్లో మైసూర్ వార్సు, ఆంగ్లో మరాఠా వార్సు, ఆంగ్లో సిక్ వార్సు, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలతోటి యుద్ధం చేయడము, ఆ యుద్ధాల్లో గెలవడము, లేదా ఏదైనా ఒక 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే మధ్యవర్తిగా వీళ్ళు ఉండడము, దాని ద్వారా వీళ్ళ కొన్ని ప్రాంతాలని వ్యాపార నిమిత్తము తీసుకోవడము, ఇలా భారతదేశాన్ని మొత్తం కూడా 1750 నుంచి 1773 వరకు కూడా జరిగినటువంటి అనేక యుద్ధాల్లో వీళ్ళు ఆక్రమించడం అనేది జరిగింది. ఇది గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని, ఒక యాక్ట్ని రూపొందించి దాని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాల్ని రెగ్యులేట్ చేయడం మొదలెట్టింది. అప్పటి వరకు వ్యాపార నిమిత్తమై ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు ఈ దేశం యొక్క రాజకీయాన్ని శాసించడం మొదలుపెట్టారు. ఇలా చట్టాలు అనేటువంటివి మొదలయ్యాయి. 1773 నుంచి 1853 వరకు ఈ దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేటువంటిది జరిగింది. 1857లో జరిగినటువంటి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఏదైతే ఝాన్సీ లక్ష్మీ కావచ్చు, లేదా తాంతియా తోపే, కున్వర్ సింగ్, ఇలా అనేక మంది యోధులు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు చేసిన పోరాటం అనేటువంటిది బ్రిటిష్ ఇండియాకి ఒక మేలుకొలుపులా కనపడి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అక్కడితో వారి యొక్క పరిపాలన ముగించి నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశాన్ని పరిపాలన చేయడం అనేటువంటిది ప్రారంభించింది. అలా 1858 నుంచి 1947 వరకు కూడా ఈ దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వము పాలించింది. సో ఇలా మనం చెప్పుకుంటే సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, లేదా బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా కావచ్చు, 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ దేశంలో ఉన్నటువంటి వెల్త్ అంతటిని కూడా నాశనం చేశారు. ఈ దేశాన్ని యొక్క సంస్కృతిని నాశనం చేయగలిగారు. అదేవిధంగా ఈ పరిపాలన నిమిత్తము మనకి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాము. అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా 1935లో చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో అది మన రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలని మనం 1935 చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు ఏ విధమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారో ఆ విధమైనటువంటి పరిపాలనని మనం అందిపుచ్చుకున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ఏదైతుందో
పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదేవిధంగా మనం కూడా ఇప్పటికీ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్నే మనం ఫాలో అవుతున్నాం. దాన్నే రాజ్యాంగంలో పొందుపరచారు కూడా. సో ఇలా బ్రిటిష్ వారి యొక్క ఇంపాక్ట్, వారు చేసినటువంటి చట్టాల యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది భారత రాజ్యాంగం మీద ఉంది. సో నెక్స్ట్ వీడియోలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1853 చార్టర్ యాక్ట్ వరకు ఉన్నటువంటి ఏ అంశాలు, ప్రతి యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అక్కడ నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరందరూ కూడా ఈ వీడియోస్ని చూసి మీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా ఫస్ట్ చూసేటువంటి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.